దీర్ఘకాలిక మొండి వ్యాధులకు మెడినైన్ హోమియోపతి ఆయుర్వేదలో పరిష్కారం. మెడినైన్ అంటే సంపూర్ణ ఆరోగ్యం, పరిపూర్ణ విశ్వాసం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బ్రెయిన్ స్ట్రోక్ ఈ మధ్యన కొంచెం ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట. సో ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎవరిలో ఎక్కువగా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఏంటి దీనికి రీజన్స్, అండ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు మనకి సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తూ ఉంటాయా, మనం అలర్ట్ అవ్వచ్చా, దీన్ని నివారించడానికి మార్గాలు ఏంటి, ఈ విషయాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు న్యూరాలజిస్ట్ డాక్టర్ సుబ్బయ్య చౌదరి గారు ఫ్రమ్ యశోదా హాస్పిటల్, హైటెక్ సిటీ. హలో సార్. సార్, బ్రెయిన్ స్ట్రోక్ అనే మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి సార్, ఎందుకు వస్తుంది, దీనికి రీజన్స్ ఏంటి మెయిన్? సో బ్రెయిన్ స్ట్రోక్ ముఖ్యంగా బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం వలన మనిషిలో వచ్చే మార్పులు, దాన్ని మనం బ్రెయిన్ స్ట్రోక్ అంటాం. ఈ బ్రెయిన్ స్ట్రోక్ ముఖ్యంగా కారణాలు, ఒకటి ఇస్కెమిక్ స్ట్రోక్, అంటే బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం వలన వచ్చేది. రెండోది, ఒక్కోసారి బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషను అంటే బ్లడ్ వెజల్ రప్చర్ అవటం వలన బ్లడ్ అధికంగా రక్త ప్రసరణ అవటం వలన కూడా ఈ మార్పులు జరుగుతుంది. దాన్నే మనం బ్రెయిన్ స్ట్రోక్ అంటాం. బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం వలన వచ్చే స్ట్రోక్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం. రక్తనాళం చిట్లటం వలన వచ్చేదాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. ఓకే. సో రెండిట్లోనూ కామన్గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఏజ్ పెరుగుతున్న కొద్దికి ఎవరికైనా సరే స్ట్రోక్ రిస్క్ పెరుగుతూ ఉంటుంది. తర్వాత బ్లడ్ ప్రెషరు అంటే బీపీ ఎక్కువ అవటం వలన, తర్వాత అట్లాగే వయసు పెరుగుతున్న కొద్దికి డయాబెటీసు, ఈ ఎథెరోస్క్లెరోసిస్ అనేది అంటే రక్తనాళాల లోపల ఈ కొవ్వు పేరుకోవటం వలన ఈ రక్తనాళాల్లో వచ్చే మార్పులతో కూడా ఈ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి తోడు కొంతమంది వ్యక్తిగత అలవాట్లు లైక్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఇవన్నీ కూడా పరిమితులు దాటినప్పుడు ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ కిందే వస్తాయి. అలా కాకుండా కొన్నిటితో కూడా వేరే రీజన్స్తో కూడా రావచ్చు. ఉదాహరణకి కొన్నిసార్లు లేడీస్ ఈ హార్మోనల్ మెడికేషన్స్ వేసుకోవటం వలన ఈ బ్లడ్ వెయిన్స్ కూడా క్లాట్ అవుతూ ఉంటాయి అన్నమాట. దాన్ని మనం సెర్బ్రల్ సైనస్ వీనస్ థ్రాంబోసిస్ అంటాం. అంటే రక్తం బాగా థిక్గా అయిపోతుందా ఆ మెడిసిన్ యూజ్ చేయడం? కరెక్ట్. అది వాడటం వలన కొన్ని మార్పులు రావటం వలన రక్తనాళాల్లో చిక్కదనం ఎక్కువ అవటం వలన ఆర్టరీ స్ట్రోక్స్ రావచ్చు, వీనస్ స్ట్రోక్స్ రావచ్చు. మనం తరచూ చూసేది ఆర్టీరియల్ స్ట్రోక్స్, అంటే బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ తీసుకెళ్లే రక్తనాళాలు లోపల మూసుకుపోవటం వలన వచ్చే స్ట్రోక్స్ని మనం ఆర్టీరియల్ ఇస్కెమిక్ స్ట్రోక్స్ అంటాం. అదే రక్తనాళం రప్చర్ అయితే బీపీ ఎక్కువ అవటం వలన కానీ ఇతరత్ర కారణాలు, అంటే ఉదాహరణకి ఇన్యూరిజమ్స్ అంటారు, అంటే బ్లడ్ వెజల్స్ మీద ఈ బెర్రీ కాయిల్లాగా ఉంటాయి అన్నమాట. అవి మార్పు ఎప్పుడొచ్చినా కూడా వయసు పెరిగే కొద్దికి మిగతా కారణాలతో, అంటే బీపీ ఎక్కువ అవటం వలన కానీ, వయసు రీచ్ రక్తనాళాల్లో వచ్చే మార్పులతో కానీ, ఈ బ్లడ్ వెజల్స్ రప్చర్ అయితే కూడా ఈ హెమరేజిక్ స్ట్రోక్స్ వస్తాయి. అలాగే కొంతమందికి రక్తం చిక్కదనం అవటం వలన, ఉదాహరణకి ఇందాక చెప్పినట్లు ఈ హార్మోనల్ మెడికేషన్స్ వాడినప్పుడు రక్తంలో వచ్చే మార్పుల మూలాన కూడా ఒక్కోసారి వెయిన్స్ క్లాట్ అవ్వటం మూలాన కానీ, అలాగే కొన్నిసార్లు ఈ బ్లడ్లో దోషం ఉండటం మూలాన కూడా ఒక్కోసారి థిక్ అవ్వటం మూలాన కూడా ఈ వీనస్ స్ట్రోక్స్, ఆర్టీరియల్ స్ట్రోక్స్ రావచ్చు అన్నమాట. మెన్ అండ్ ఉమెన్లో కంపేర్ చేస్తే ఎవరికి ఎక్కువగా అవకాశం? అంటే జనరల్గా ఏంటంటే కనుక హార్మోనల్ మార్పుల మూలాన కానీ, మిగతా వాటి మూలాన కానీ, మెనోపాజ్ వచ్చే వరకు జనరల్గా మెనోపాజ్ ఇన్సిడెన్స్ వచ్చిన లేడీస్ని రాకముందు వచ్చిన తర్వాత తీసుకుంటే మెనోపాజ్ వచ్చిన తర్వాత వాళ్ళ రిస్క్ ఎక్కువ పెరుగుతుంది. దానికి ముందు మగవాళ్ళలోనే, అంటే ఒక వయసు వరకు మగవాళ్ళలో స్ట్రోక్ రిస్క్ ఎక్కువ అవుతుంది. అంటే పీరియడ్స్ సవ్యంగా వెళ్తున్నంత వరకు ఏ రిస్క్ ఉండదు. ఆఫ్టర్ దట్ అలానే కాదు, హార్మోనల్ మెడికేషన్స్తో నా బాడీలో న్యాచురల్ హార్మోన్స్ కొంతవరకు ప్రొటెక్టివ్గా ఉంటాయి. సో ఒక ఏజ్ దాటిన తర్వాత ఈ హార్మోన్స్ యొక్క ప్రభావం తగ్గినప్పుడు డెఫినెట్గా వీళ్ళకి స్ట్రోక్ రిస్క్ కూడా లేడీస్లో కూడా పెరుగుతూ ఉంటుంది. సో మగవాళ్ళలో స్ట్రోక్ రావటం కారణం ఒక్కోసారి ఈ స్మోకింగ్, ఆహారపు అలవాట్లు, ఆల్కహాల్ వీటి వలన వీళ్ళలో రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలాగే బీపీ రిస్క్ కూడా వీళ్ళలో కొద్దిగా ఎక్కువ ఉంటుంది. మెనోపాజ్ తర్వాత వీళ్ళల్లో ఈ బీపీ వచ్చే లక్షణాలు, మిగతా హార్మోన్ల ప్రభావంతో ఆడవాళ్ళలో కూడా స్ట్రోక్ పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని స్ట్రోక్స్కి అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా బ్లడ్ థిక్నింగ్ అయిన కారణాల వలన, ఉదాహరణకు కొన్ని హార్మోన్స్ వాడితేనో బ్లడ్లో ఏమన్నా థిక్ అయ్యే అవకాశాలు ఉంటే కనుక ఈ స్ట్రోక్ రిస్క్ కూడా పెరగచ్చు. అయితే ఇప్పుడు వన్స్ అసలు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అంటే ఇంకా వాళ్ళ లైఫ్ అంతా అయిపోయింది, మంచాన పడి ఉండాలి అని భావిస్తూ ఉంటారు కదా.
బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు మనకి ఏమైనా సిమ్టమ్స్ తెలుస్తూ ఉంటుందా? అలర్ట్ అవ్వడానికి ఛాన్స్ అసలు ఇస్తుందా? ఎంత టైం వరకు ఉంటుందా డ్యూరేషన్ అనేది? సో ఎప్పుడైనా సరే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కనుక బ్రెయిన్ స్ట్రోక్స్లో కూడా కొంతమందికి వార్నింగ్ సైన్స్ ఉంటాయి. అంటే దాన్ని మనం TIAs అంటాం, ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్స్. ఇది యూజువల్గా ఫుల్లీ ఎస్టాబ్లిష్ స్ట్రోక్ కాకపోయినా కూడా స్ట్రోక్ అంత సీరియస్గా తీసుకుంటే భవిష్యత్తులో మేజర్ స్ట్రోక్స్ రాకుండా మనం దాన్ని నివారించుకోవచ్చు. అంటే ఈ TIAs కానీ మినీ స్ట్రోక్స్లో ఏంటంటే కనుక స్ట్రోక్ లక్షణాలే కనపడతాయి. కాకపోతే ఇవి తొందరగా అంటే తగ్గిపోతుంది. యూజువల్గా 1-2 గంటల కంటే ఎక్కువసేపు ఉండదు. కానీ బై డెఫినేషన్ వైజ్ 24 గంటల వరకు 24 గంటల లోపల తగ్గిపోయి స్కానింగ్ నెగిటివ్ ఉంటే దాన్ని TIA అంటాం. కానీ సాధారణంగా ఈ ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్స్ కొద్దిసేపు మాత్రమే ఉంటుందన్నమాట. అంటే కొంతమందికి 5 నిమిషాలు, కొంతమందికి 3 నిమిషాలు, కొంతమందికి మ్యాక్సిమం 1 అవర్ ఉండొచ్చు అనమాట. అంటే దీంట్లో వీళ్ళల్లో ఏమేమి రావచ్చు? మూతి పక్క తిరగవచ్చు, చెయ్యి వీక్నెస్ రావచ్చు, అలాగే నడుస్తుంటే తూలు రావచ్చు. ఇలాంటి లక్షణాలు ఉండొచ్చు అనమాట. ఈ లక్షణాలు వచ్చినప్పుడు ఏంటంటే కనుక వెంటనే డాక్టర్ని సంప్రదించి మనం బ్లడ్ ప్రెషర్స్ అవి చెక్ చేయించుకొని మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా అసెస్ చేయించుకుంటే ఒకసారి వచ్చిందని స్ట్రోక్ అని నిర్ధారణ అయితే కనుక, అంటే ఇమేజింగ్లో నెగిటివ్ ఉన్నా, అంటే CT స్కాన్ MRIలో నెగిటివ్ ఉన్నా కూడా వచ్చి తగ్గిపోయినా కూడా, అందుకని హిస్టరీ చాలా ఇంపార్టెంట్. ఆ పేషెంట్ దగ్గర నుంచి హిస్టరీ తీసుకొని ఒకవేళ స్ట్రోక్ స్కాన్లో నెగిటివ్ వచ్చినా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనుకోండి, ఏజ్ ఒక రిస్క్ ఫ్యాక్టర్, స్మోకింగ్ ఒక రిస్క్ ఫ్యాక్టర్, BP ఒక రిస్క్ ఫ్యాక్టర్, షుగర్ ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో కొద్ది హై ఇండెక్స్ సస్పెషన్ ఉండాలన్నమాట. ఉన్నప్పుడు మనం తెలుసుకొని దాన్ని కనుక మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే దాన్ని సెకండరీ ప్రివెన్షన్ అంటారు. అంటే మళ్ళీ స్ట్రోక్ రాకుండా మనం తగు జాగ్రత్తలు, అంటే BP షుగర్ కంట్రోల్లో ఉంచుకోవటం, వ్యక్తిగత ఆహారపు అలవాట్లు మార్చుకోవటం, అలాగే రెగ్యులర్గా వ్యాయామం చేయటం, అలాగే యాస్పిరిన్ కానీ క్లోపిడోగ్రిల్ లేకపోతే కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్ ఇలాంటి ట్యాబ్లెట్స్ వేసుకుంటే కనుక, అంటే లిపిడ్ లోయరింగ్ ఏజెంట్స్, కొలెస్ట్రాల్ తగ్గించే మందులు, ఇలాంటి మందులు వేసుకుంటే కనుక వీళ్ళకి స్ట్రోక్ రాకుండా నివారించుకోవచ్చు. అలాగే స్ట్రోక్ కొంతమందికి నిజంగానే స్ట్రోక్ ఎస్టాబ్లిష్ అయిపోయి కూడా ఇప్పుడు సకాలంలో వస్తే కనుక ఆధునిక వైద్యం చాలా పుంజుకుంది, చాలా బాగా ట్రీట్ చేయొచ్చు చాలామందికి. అంటే ఎంతవరకు వాళ్ళకి వీక్నెస్ ఉంటుంది అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే బ్రెయిన్లో ఏ భాగంలో వచ్చింది అనేది ఒకటి, రెండోది ఎంత సైజ్ వచ్చింది. ఒక్కొక్కసారి చిన్న స్ట్రోకే ఇంపార్టెంట్ భాగంలో వస్తే కనుక వాళ్ళకి డెఫిసిట్ ఎక్కువ ఉండొచ్చు. అలాగే కొంతమంది కొద్దిగా పెద్దగా వచ్చినా కూడా అంత కీలకమైన ఆర్గన్లో కీలకమైన ఏరియాలో కాకపోయినా కూడా అది అంత డేంజర్ కనిపించకపోవచ్చు. కానీ దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. దాన్ని మనం సీరియస్గా తీసుకొని ఫ్యూచర్లో రాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, లైక్ BP రెగ్యులర్గా చెక్ చేయించుకోవటం, షుగర్ రెగ్యులర్గా చెక్ చేయించుకోవటం, వాటిని కంట్రోల్లో ఉంచుకోవటం, ఉంటే రెగ్యులర్గా వ్యాయామం చేయటం, వ్యక్తిగత అలవాట్లు మానుకోవటం, ప్లస్ ఆధునిక కాలంలో పెరిగే ఒత్తిడిని కూడా తగ్గించుకోవటానికి సరైన మార్గాలు, లైక్ ఉదాహరణ యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, ఇలాంటివి కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. అందుకని ఎప్పుడైనా సరే పక్షవాతాన్ని మనం డౌట్ ఉంటే దాన్ని అనుమానం వెంటనే డాక్టర్ చూపించుకొని దానికి తగ్గట్టు వైద్యం చేయించుకుంటే, అంటే ఇప్పుడు ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఇప్పుడు హార్ట్లో లాగా వెంటనే వెజల్ బ్లాక్ అయితే కనుక దాని సకాలంలో వస్తే కనుక యాంజియోగ్రామ్ ద్వారా బ్లడ్ క్లాట్ని కూడా తీయచ్చు. అంటే క్లాట్ రిట్రాక్షన్ అంటారు అనమాట దీన్ని. సో లేకపోతే క్లాట్ని డిజాల్వ్ చేసే మెడిసిన్స్ కూడా ఉన్నాయి, థ్రాంబోలైసిస్ అని. ఇలా కారణం తొందరగా వస్తే రిస్క్ ఫ్యాక్టర్స్ని అసెస్ చేసుకొని మళ్ళీ మనం అక్యూట్ ట్రీట్మెంట్ తీసుకోవటం. ఇదివరకు కేవలం ఒకసారి స్ట్రోక్ వస్తే నివారించుకోవటానికి ట్రీట్మెంట్స్ ఉండే ఎక్కువ, అంటే వచ్చిన దాన్ని ట్రీట్ చేయటం కంటే కూడా ఇప్పుడు ఈ వచ్చిన దాన్ని కూడా ఇమీడియట్గా మనం వెంటనే ట్రీట్ చేసే అవకాశాలు, అంటే క్లాట్ డిజాల్వ్ చేసే మందులు కానీ, లేకపోతే కనుక ఈ యాంజియోప్లాస్టీ ద్వారా ఒక్కొక్కసారి మనం క్లాట్ని కూడా బయటికి తీసేయి, అలాంటి చాలా మంచి ట్రీట్మెంట్స్ వచ్చినాయి. అంటే ఇప్పుడు సెన్సరీ నర్వ్స్ ఒకసారి దెబ్బతిన్న తర్వాత మళ్ళీ ఆ స్పర్శ అనేది ఆ నర్వ్స్ తిరిగి తీసుకురావడానికి సాధ్యమవుతుందంటారా? అంటే ఇప్పుడు పక్షవాతంలో కాలు చెయ్యి వీక్నెస్ రావటం, మాట తేడా రావటం ఇలాంటివి వస్తాయి. వచ్చినప్పుడు ఏంటంటే కనుక ఇప్పుడు డెఫినెట్గా బ్రెయిన్ని ఒక భాగాన్ని ఒక దెబ్బతింటే కనుక మిగతా భాగం కొంతవరకు దాన్ని టేక్ ఓవర్ చేయటానికి కానీ, లేకపోతే మిగిలిపోయిన ఉన్న నర్వ్స్ కొంతవరకు అంటే స్తబ్దతగా ఉన్నాయి కూడా యాక్టివేట్ అవ్వటానికి మనం ఫిజియోథెరపీ ద్వారా వాటి ద్వారా చేసుకుంటే కనుక ఖచ్చితంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచుకోవచ్చు. అంటే
స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో మనం కొంతవరకు డ్యామేజ్ అయ్యి వాళ్ళకి పర్మనెంట్ వీక్నెస్ ఉండొచ్చు, కానీ మనం సకాలంలో స్పందించి ఉన్నది ఎక్కువ ప్రాబ్లం లేకుండా చేస్తే కనుక కొన్ని స్తబ్దతగా ఉండి అంటే ఇంకా డ్యామేజ్ పూర్తి కానీ రికవర్ చేయగలుగుతాం. అలాగే అవి స్లోగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం రెగ్యులర్గా ఫిజియోథెరపీ కూడా చేయించుకోవాలి. ముఖ్యంగా లైఫ్ స్టైల్ మార్చుకోవటం, మందులు వేసుకోవడం, రిస్క్ ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేసుకోవటం, ఫ్యూచర్లో రాకుండా ఉంటాకి ఏమేమి మార్గాలు తీసుకోవాలో అవన్నీ డాక్టర్ సలహా సరిగ్గా తీసుకొని దాని ప్రకారంగా చేయించుకుంటే కనుక వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్ అవుతుంది. ఆల్రెడీ ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత మనం ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ ఇలాంటివి కూడా మనం సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తే వీళ్ళు మెరుగ్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. సార్, బెల్ పాలసీ ముఖపక్షవాతం అనేది కేవలం బ్రెయిన్ స్ట్రోక్ తోటే వస్తుందా? మనకి వేరే ఇతర రీజన్స్ కూడా? బెల్స్ పాలసీ అనేది టోటల్గా సపరేట్. ఇది బ్రెయిన్ స్ట్రోక్ మూలాన రాదండి. ఇది నర్వ్ మీద ఉన్న కోటింగ్, అంటే మనకి ఎలక్ట్రిక్ వైర్ మీద కనుక ఇన్సులేషన్ ఎలా ఉంటుందో నర్వ్ మీద కూడా మైలినేషన్ షీట్ అనేది ఉంటుందన్నమాట. ఇది ఈ ఎలక్ట్రికల్ ఈ నర్వ్ ఇంపల్సెస్ పాస్ అవటానికి ఉపయోగపడుతూ ఉంటుంది. కొన్ని కారణాల వల్ల ఇన్ఫెక్షన్స్ మూలన కానీ లేకపోతే కొన్ని కారణాలతో, అంటే ఖచ్చితమైన ఇది అని కారణం నిర్ధారించలేకపోయినా కూడా కొంతమందికి నర్వ్ మీద ఉన్న కోటింగ్ దెబ్బతింటం వలన, బహుశా వైరల్ ఇన్ఫెక్షన్స్ మూలనో లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిన తర్వాత వచ్చే మార్పుల మూలనో ఆ కోటింగ్ దెబ్బతింటం మూలన వీళ్ళకి నర్వ్ ఇంపల్సెస్ సరిగ్గా పాస్ అవ్వకపోవటం వల్ల ఆ నర్వ్ చచ్చుపట్టడం వలన ఆ భాగాన మజిల్స్ కంట్రాక్ట్ అవ్వవు. అందుకని ఆపోజిట్ సైడ్కి తిరుగుతుంది. అంటే ఉదాహరణకి రైట్ ఫేషియల్ నర్వ్ ఎఫెక్ట్ అయితే కనుక ఎడమ పక్కకు మూతి తిరుగుతుంది, అట్లాగే కుడి కన్ను మూసుకోలేకపోతారు. సో రైట్ సైడ్ ఎఫెక్ట్ అయితే మూతి ఎడమ పక్కకు తిరుగుతుంది, కుడి కన్ను మూసుకోలేకపోతారు. అలాగే కుడి దాంట్లో కూడా వాళ్ళకి భోజనం చేయాలన్న ఇబ్బంది ఉన్న ఒక పక్కకి వెళ్తుంది. ఇది పక్షవాతం కాదు, ఇది స్ట్రోక్ మూలన కాదు, ఇది నర్వ్ ఎఫెక్ట్ అవ్వటం వలన వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కారణాలు, కాసెస్ అండ్ ట్రీట్మెంట్స్ గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.